దైవజనులు మరి ప్రభుభూషణ్ గారికి అప్పగిస్తున్నాను. వారు వస్తుంటుండగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మరొకసారి కాకినాడ రావడం ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఎక్కువ సమయం అవుతుంది. మరి నేను రచించిన పాట సర్వ సృష్టిలో జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా. మీరు వినే ఉంటారు 2000 సంవత్సరం మధ్యకాలంలో ఆశ్రయుడు అనే ఆల్బమ్, అందులో పాటలు దినమెల్లనే పాడిన జగములనే శ్రీయేస, అలాగే ఇప్పుడు నేను పాడే పాట సర్వ సృష్టిలో జీవరాశి అంతా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడన. ఈ పాటలన్నీ కూడా మీరు సిడీస్లో విని ఉంటారు. ఇవన్నీ కూడా నేను రచించిన, దేవుడు నాకు ఇచ్చిన పాటలు. పాడుతుండగా మీరు కూడా పాడండి. అలాగే ఈ లిరిక్స్ అన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి. ఈ పాట మీరు వెతికితే కనుక గూగుల్లో దొరుకుతుంది, చూడండి. సర్వ సృష్టిలోని తమ్ముడు జయ, పాల్ అండ్ మై బ్రదర్ జానీ అండ్ లిటిల్ మాస్టర్, జస్ట్ లైక్ ఐ థింక్ ఫెమిలియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కానీ పేరు చెప్పను. అలాగా తమ్ముడు చాలా వాద్యాలు పక్కన పెట్టుకున్నారు. ఈ బాబు కూడా థామస్ విక్టర్. ఎస్, తమ్ముడికి వందనాలు. లక్కీ, థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ తుంబా. అది ఎవరు వాడరు, దాన్ని తమ్ముడు సెట్ చేశారు. ఇక్కడ చూద్దాం. మీ ప్రాంత భాష ఇక్కడేనా? మన సంఘమేనా? ఎస్, పాడదు. ఆల్ ఆఫ్ ఎక్సెప్ట్ డిలే సమ్. సర్వ సృష్టిలోనే జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా. యేసయ్యా యేసయ్యా అందరం చప్పట్లతో. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా. స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా. స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా. ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే.
ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే, ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే. నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా. నీవు ఉండగా నాకు భయము లేదు, పరమ జయశాలి. నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా. నీవు ఉండగా మాకు భయము లేదు, పరమ జయశాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. అందరూ పాడదాం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా. నీ రూపములో నన్ను చేసిన పరమ కుమ్మరి, నీ రక్తమునిచ్చి కొన్న జాలి హృదయమా. నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా. నీవు ఉండగా మాకు భయము లేదు, పరమ జయశాలి. నీవు లేనిదే ఏమి కలుగలేదు, ఆది సంభూతుడా. నీవు ఉండగా నాకు భయము లేదు, పరమ జయశాలి. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించేద. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. విడువవు ఎడబాయవు మా యేసయ్యా, విడువవు ఎడబాయవు మా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడదాం. ప్రశస్త రాజా నీదు మహిమ పాడన. ఈ పాట కూడా ఒకసారి నేను పాడతాను. ఇది కూడా గూగుల్లో దొరుకుతుంది, చూడండి లిరిక్స్ అంతా కూడా.
సోదరులు మంచి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, యేసయ్యా అందరం చప్పట్లతో ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, 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 ప్రణుతిల్తూని నామమును ప్రకటిల్తూని వాక్యమును, ప్రణుతిల్తూని నామమును ప్రకటింతూని వాక్యమును, ప్రభువాని సాక్షిగా జీవించనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. పరిమళ సువాసనగానే విలసిల్లాలని అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా, పరిమళ సువాసనగానే విలసిల్లాలని అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా, ప్రేమ భావన మాకిల నేర్పించి, నీ ప్రేమ భావన మాకిల నేర్పించి పరమేగినవ మా యేసయ్యా, మా యేసయ్యా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. ఈ లోకయాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని, ఈ లోకయాత్ర ముగిసిన వేళ నీతో కలకాలం జీవించాలని, ఎవరు పాడని నూతన గీతం పాడు
పాడాలని ఎవరు పాడని నూతన గీతం పాడాలని ఆశించిన మనసు నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. ప్రణుతిల్తూని నామమును ప్రకటిల్తూని వాక్యమును, ప్రణుతిల్తూని నామమును ప్రకటిల్తూని వాక్యమును. ప్రభువాని సాక్షిగా జీవించనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. ఈరోజు చాలా ప్రత్యేకంగా మండు వేసమని కూడా చల్లని వాతావరణంలాగా దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో, మన ఇంట్లో ఏసీని దాదాపు 26లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉందనుకుంటున్నాను ఇప్పుడు. అవునా కదా? లేకపోతే అలా ఇసురుకుంటూ ఉక్కపోతలు ఉండేవాళ్ళు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, స్తోత్రం చెప్పండి. మన ఎడలు జాలిపడి ఏసీ లాంటి వాతావరణం దేవుడు మనకిచ్చాడు. దానికి తోడుగా కమ్మని సంగీతం, చక్కని పాటలు, చక్కని సౌండ్ సిస్టమ్, చక్కని ఏర్పాట్లు. ప్రైజ్ ది లార్డ్. ఈ టైంలో నేను దేవుని యొక్క వరాల మనసుని జ్ఞాపకం చేసుకుంటా ఓ పాట పాడాలనుకుంటున్నాను. యేసో ఎంత వరాల మనసు. పాడమంటారా? యేసో ఎంత వరాల మనసు నీది. చాలా చాలా విధాలుగా నేను మిమ్మల్ని గురించి విన్నాను ప్రభువా. చిత్రాలుగా, అంటే పల్లికారుల పాట అనమాట. ఆ యాసలో ఓల్డ్ సాంగ్ మై ఫేవరెట్ సింగర్ బాలు గారు పాడారు. ఆయన రక్షణ పొంది ఉంటే బాగుండేది. లాస్ట్ మినిట్లో ఆయన చాలా దేవుని దగ్గరగా వచ్చి ఉంటారు అనుకుంటున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కోవిడ్లో ఈ గీతం పాడుతూ మీరు కూడా ఆస్వాదించండి, ప్రభుని కనపరచుదాం ఈ చక్కని సమయం కొరకు. శృతి రెండులో పాడదాం. నాకు ఇష్టమైన పాట. ఎక్కడికి వెళ్ళిన ఈ పాట, కువైట్ వెళ్ళిన పాడతా, దుబాయ్ వెళ్ళిన పాట, చాలా చాలా ప్రాంతం ఇల్లు చోటల్లో పాడతా. ఎండ్ ముగింపులో ఎలా పాడను ఏం చెప్పను కూడా ఆ పాట కూడా పాడతాను. దినమెల్లనే పాడిన ఇవన్నీ కూడా పాడతాను రేపు ఎల్లుండి కూడా. మీరు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు 2-3 తీసుకురండి. ఎందుకంటే 2-3 కూడిన చోట ఉంటాను ప్రభు చెప్పారు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరిని కాదు, ఆ రోజులు పోయాయి. 2-3 తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. ఆల్ ద ఫ్యామిలీ టోటల్గా అందరూ వచ్చేయాలి. సౌండ్ ఇంజనీర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, praise the Lord. యేసో ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా ఇన్నానయ్యవోసు ప్రభువా హైలేసు నీ మహిమే హైలేసు.
యేసో ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా ఇన్నానయ్యవోసో ప్రభువ హైలేసో నీ మహిమే హైలేసో. పాడదాం. యేసో ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా విన్నామయ్యవోసో ప్రభువ హైలేసో నీ మహిమే హైలేసో. గాలి వానొచ్చి నడియేటిలోన నావ అల్లాడగా నీవే కాపాడినవే. కంట జోడంగా గాలాగిపోయే అలలే సల్లారెనే, మహిమ శోభించినవే. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నేటి మడుగుల్లో శాపంటి వాడా. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నేటి మడుగుల్లో శాపంటి వాడా. నా దారి గోదారిలో బతుకే హైలేసో యేసో పలికే నీ దాసో. పాడదాం. యేసో ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా ఇన్నామయ్యవోసో ప్రభువ హైలేసో నీ మహిమే హైలేసో. దిక్కులేనట్టి దీనార్తులంటే నీవు కురిసేదయా, నాడే తెలిసిందయా. జంతు బలులిచ్చే మూఢాత్ములంటే నీలో కరిగే సొలా, కరుణే ఎదసల్లగా. నీవే రేవంత ఏ నావకైనా, నీవే కడలంత ఏ వాగుకైనా. నీవే రేవంత ఏ నావకైనా, నీవే కడలంత ఏ వాగుకైనా. ఉప్పొంగు నీ ప్రేమలో తడిసే హైలేసో మడిసే నీ దాసో. యేసో ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా ఇన్నామయ్యవోసో ప్రభువ హైలేసో నీ మహిమే హైలేసో. యేసో ఎంత వరాల మనసో నీది, చిత్రాలుగా ఇన్నామయ్యవోసో ప్రభువ హైలేసో.
హైలేసు నీ మహిమే హైలేసు యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇన్నామయ్యవోసు ప్రభువ హైలేసు నీ మహిమే హైలేసు ప్రభువ హైలేసు నీ మహిమే హైలేసు యేసో హైలెస్సా హైలో హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలో హైలెస్సా అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రభువును ఆరాధిస్తాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే అందరు కూడా నేత్రాలు మూసి పరిశుద్ధ సింహాసనాసీనుడని ప్రభుని చూద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మన దేవుని చూద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే హల్లెలూయా 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 హల్లెలూయా
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 అందరూ కూడా ఆరాధనలో ఏకీభవిద్దాం భక్తి భావనతో. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఓకే, ప్రార్థన చేసుకుందాం. సమయంలో దైవజనులు రెవరెండ్ వి సామ్యుల్ రాజయ్య గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే టెక్కల నుంచి వచ్చిన దైవజనులు ఇస్సా గారు, తంబూరు నుంచి వచ్చిన టెక్కలి దైవజనులు పరమేశ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ పైకి రండి. వారిరువురు కూడా దైవజనులు పైకి వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాం. ఈ రాత్రి ఈ ప్రారంభ సభలో ప్రభు మనతో మాట్లాడి బలపరచునట్లుగా మరోసారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని కనపరచుదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాకృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు నీకే స్తుతులు గొప్ప స్తోత్రాలు చెల్లించుకుంటాం దేవా. 2025 సంవత్సరం ఇక ఏప్రిల్ నెల 30వ తారీఖు ఇక మాధవపట్నం గ్రామంలో దైవజనులు దేవా అభిషిక్తులు జాన్ తిమోతయ్య గారి యొక్క సంఘ పరిచర్య ద్వారా ఈ యొక్క క్రీస్తు సువార్త మహాసభలు ఏర్పాటు చేసి గ్రామ రక్షణ కొరకు సంఘ ఉద్యోగం కొరకు ఏర్పాటు చేసిన యొక్క కూడికల్లో దేవా, ఈ రాత్రి మొదటి రాత్రి దేవా వాతావరణం గలిబిలైనప్పటికీ చక్కని చల్లని వాతావరణం ఇచ్చి ఇదిగో నీ యొక్క ప్రజలైన వారందరూ కూడా నీ సంధికి చేరి నీ వాక్యం వినడానికి నువ్వు సహాయం చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు దేవా జరిగిన ఆరాధన అంతట్లో కూడా పాటల పరిచర్లు కూడా దేవా నీ యొక్క కుమారులను మీరు అభిషేకించి వాడుకునేందుకు వందనాలు దేవా. ఇంకాను ఈ రాత్రి జరగనైన ఇక ఉజ్జీవ మహాసభ అంతట్లో కూడా దైవజనులు అభిషేక్తులైన వారిని మీరు మరుగుపరిచి మీరే మాట్లాడి ఈ గ్రామానికి గ్రామ నాయకులకు పెద్దలకు ప్రజలకు సంఘానికి కావాల్సిన
వాక్యాన్ని మీరు అందింపచేయదేవా నీకు వందనాలు. దేవా నువ్వు మాట్లాడితే రక్షణ, స్వస్థత, ఆశీర్వాదం కలుగుతుందేవా నీకు వందనాలు. ఈ యొక్క కూడికల ద్వారా దేవా ఇది మొదలుకొని అయ్యా మరి రేపు ఎల్లుండు అయ్యా మరి 3 దినాలు 3 రాత్రులు కూడా అద్భుత కార్యం చేయదేవా నీకు వందనాలు. దైవజనులు తిమోతి గారిని బలపరచండి, అభిషేకించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రిగో చేరి వచ్చిన ప్రతి యొక్క సంఘ బిడ్డలను నీ యొక్క పరిశుద్ధులైన నీ యొక్క ప్రియ జనాంగం అంతటి మీరు ఆస్వాదించి వారు ఒట్టినే వచ్చిన వారు ఇదిగో నిండుగా వారు దీవెనలతో మెండైన ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళడానికి అయ్యా నీ సహాయం దయచేదేవా నీ వందనాలు. ఈ కూడికల ద్వారా కొన్ని ఆత్మలు రక్షణ సంఘంలో చేర్చబడడానికి నీ కృప దయచేదేవా నీ వందనాలు. ముఖ్యంగా ఈ రాత్రిగో దైవజనులకు కుటుంబం అంతటి మీరు అభిషేకించి వారిని కూడా బలపరిచి వాడుకోండి. ఈ కూడికను మీరే సమస్తమును మహిమాత్మ జరిగించమని, మీరే మహిమ గంధ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అధ్యక్షులయ్య గారికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇస్సాక్ గారు, పరమేశ్, ఓకే, సమయంలో అందరూ కూర్చోండి. పిల్లారా, గత సంవత్సరం మార్చి 31, ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో సభలు జరిగాయి. 2025లో ఏప్రిల్ 23, 24, 25 తేదీలో పెట్టాలని మరి ప్రార్థించాం. కుమారుడు ధనంజయ్ గారు, కృపారాణి వారి కుటుంబం ప్రేరేపించబడి పిల్లలకు సెలవులు ఇచ్చిన వెంటనే ఈ సభలు ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం. వారు సమర్పణ, వారి తీర్మానం ప్రకారంగా వారు ప్రోత్సహించి ఈ సంవత్సరం సభలకు ఏర్పాట్లు నేను జరిగిస్తాను అని వారు మాట ఇచ్చారు. దాన్ని బట్టి మేము డేట్స్ ఏప్రిల్ 23, 24, 25 అనుకున్నాం. అవి కొన్ని కారణాల వల్ల మార్చాం. మరి తర్వాత మరలా దైవజనుల యొక్క మరి ఎంపిక కుమారుడు ఇస్సాక్ గారు వారే శ్రద్ధ తీసుకుని మెయిన్ స్పీకర్గా మన ప్రకాష్ అయ్య గారిని, తర్వాత అబ్రహాం అయ్య గారిని, మరి ముఖ్యంగా ఈ సభల్లో 3 రోజులు చక్కని సువార్త గానాలు వినిపించి ఉజ్జీవింపచేయడానికి ప్రభు కుమార్ గారిని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా కూడా ఇస్సాక్ గారే వారు టెక్కల్లో ఉండి ఈ నెట్వర్క్ అంతా జరిగించారు. మరి ధనంజయ్ గారు కుటుంబం ఈ సంవత్సరం ఈ మీటింగ్స్ జరపడానికి ప్రోత్సహించబడి వారు ముందుకు వచ్చారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అబ్రహ్మయ్య గారు రేపు వస్తారు, అలాగే అమ్మగారు, బిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఈ రాత్రి వచ్చిన మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభుభూషణ్ గారికి, అలాగే ప్రకాష్ రాయ్ గారికి వందనాలు. మరి ముఖ్యంగా మన మధ్యలో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, మా కాకినాడ సివైఎఫ్కి అధ్యక్షులుగా, నాయకులుగా, సహాదారులుగా ఉంటూ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న దైవజనులు మరి జోసఫ్ బినయ్ గారికి ప్రత్యేకముగా మన సంఘం తరఫున, పైడి వారి కుటుంబం తరఫున, మన బేతేల్ ప్రేయర్ మినిస్టర్ తరఫున వీరందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. జోసఫ్ అయ్య గారు వచ్చి కొన్ని శుభాలు, వారి సమయం చెప్పలేము, వెనకాల దైవజనులు ఉన్నారు కనుక. చాలా సంతోషం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరూ ఉత్సాహం చూస్తుంటే మీరందరూ వాక్యం కొరకు ఎంతో ఆశతో ఉన్నారు. నాకు మహా సంతోషకరమైన విషయం ఏంటంటే, మరి ఈ సభలో బ్రదర్ ప్రకాష్ గారు సిద్దిపేట వారు వాక్య పరిచయం చేయడం చాలా గొప్ప విషయం. వారి గురించి మీకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మొదటిసారి వారు చాలా గొప్ప సేవకులు, చాలా చాలా గొప్ప సేవకులు. వారు మా సంఘంలో చాలాసార్లు వాక్యం చెప్పారు. పాస్టర్ ఫెలోషిప్లో, సిటీ క్రిస్మస్లో, అన్నిట్లో. రేపు అంటే రేపు కాదు, ఆగస్టు నెలలో 3 రోజులు పాస్టర్లో పాస్టర్ అమ్మగారులు రిట్రీట్ పెట్టుకుని 3 రోజులు వారిని పిలుచుకున్నాం, వారితో వాక్యం చెప్పించుకోవాలని. వారు చాలా గొప్ప దైవజనులు. వారు ఈ రాత్రి వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడలో ఉన్న 400 పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్స్ తరపున మీకు నేను శుభాలు తెలియజేస్తున్నాను. మరి తిమోతి అయ్య గారు నాకు బాగా పరిచితులు. మేము ఇద్దరం బోల్డ్ ప్రోగ్రామ్స్ చేసాం. అలాగే మరి డేవిడ్ కుమార్ గారు కూడా, వారు కూడా
నాకు బాగు పరిచయితులు. మరి ఈ సభలో స్పాన్సర్ చేసిన ధనుంజయరావు, శ్రీమతి కృపారాణి, వీళ్ళు కూడా నాకు బాగా పరిచయితులు. వాళ్ళు మంచి వర్కర్స్, పెయింటర్స్. మా చర్చి 2 చర్చిలు, 1000 మంది కూర్చునే చర్చిలు వాళ్ళే. అంతవరకు చాలా పెయింటింగ్ వర్క్ అంతా వాళ్ళకే ఇచ్చాను నేను. మిగతా పనులు కూడా వారే చేస్తారు, చాలా బాగా చేస్తారు, మంచి వర్కర్స్. ఈరోజు వారు ఈ సభల్ని ప్రోత్సహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తిమోతి గారికి నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అయ్యారు అంతా సూపర్ ఎక్స్ప్రెస్ లాగా మరి క్లుప్తంగా చెప్పేశారు. మనందరికీ పరిచయాలు, మరి ఎన్నో పర్యాయాలు వారు మేము కలిసి ప్రభు పరిచర్యలో ఉన్నాం. రేపు పగలు చర్చిలో మీటింగ్ జరుగుతుంది, రేపు రాత్రి మరలా సభ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి రేపు రాత్రికి సభల ఖర్చు నిమిత్తమై కానుకలు స్వీకరించబడతాయి. సిద్ధపడరండి. నేను ముందుగా మీకు ప్రకటించిన రీతిగా దైవజనులు ప్రకాష్ సాయి గారు వ్రాసినటువంటి మీరు ఫలించుటకు, మీరు బహుగా ఫలించుటకు అనే బుక్ అక్కడ ఉంది. కేవలం 20 రూపాయలే. మీరు తీసుకోనండి, కొనండి, చదవండి, ఆశీర్వాదం పొందాలని కోరుతూ ఆలస్యం చేయక సమయానాయ్ గారికి అప్పగిస్తున్నాను. దైవజనులు వస్తుండగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టాలి అందరూ. ప్రైజ్ ద లార్డ్. మీకు కాదు, పలుకుందో చూస్తున్నాను. ఇది తెలంగాణలో స్త్రీలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ కనుక మగవాళ్ళకి బస్సుల్లో చోటు దొరకడం లేదు. ఇప్పుడు ఈ సభలు తెలంగాణ ఆర్టీసీ బస్సులాగా ఉన్నాయి. ఎందుకంటే స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఒక ప్రశ్న వేసి ముందుకెళ్తాను. మీ పురుషులు ఎక్కడ? పరలోకం గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు ఆ ప్రశ్న మిమ్మల్ని వేస్తే, నోరు తెరిస్తే అక్కడ ఇంకా మార్చుకోవడానికి సమయం ఉండదు. ఇప్పుడే ఈ ప్రశ్న మీరు చాలా సీరియస్గా తీసుకోండి. మీ పురుషులు ఎక్కడ అనే ప్రశ్న. మంచిది. మరి దైవజనులు నన్ను పరిచయం చేసిన విధానం జోసెఫ్ బెన్నీ గారు ప్రేమతో అభిమానంతో చేశారు. కానీ ఒక మాట నన్ను పరిచయం చేసినట్టు ఒకటి మాటను తప్పించి పరిచయం చేశారు. గొప్ప సేవకుడు అన్నారు, కానీ తప్పించిన మాట ఏంటంటే గొప్ప దేవుని సేవకుడు అనవలసింది, కానీ గొప్ప సేవకుడని అన్నారు. ఎవరు గొప్ప సేవకులు లేరు ఈ ప్రపంచంలో, గొప్ప దేవుని సేవకులే అందరూ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మన ధ్యానం కొరకు క్లుప్తంగా నా ట్రైను 10:45 సామర్లకోట్ల నుండి కదులుతుంది. ఈ లోపల నేను ముగించి వేగంగా వెళ్ళి నేను ట్రైన్ ఎక్కాలి. కనుక మీరు చెప్పిన మాటలు కొద్దివైనా శ్రద్ధగా వినండి. యోహాను సువార్తలో 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను, గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా,
ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, పరమందున్నావు, మహోన్నతమైన స్థలముల్లో ఉన్నావు. అయినా దీనులైన నీ బిడ్డలను మీరు లక్ష్య పెడుతూ ఉన్నారు. ఎవరు విరిగి నలిగిన మనసుతో ఉన్నారో వారితో మీరు నివాసం చేస్తున్నారు. ఈ మాటలు సత్యం. మీరు చెప్పారు, నీ నామంలో ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను కూడా ఉంటానని చెప్పారు. అంతకంటే ఎక్కువ ఉన్నాం ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నందున మీకు మా స్తుతులు, వందనాలు చెల్లిస్తాను. అబ్రహాం గారిని నేను మొదటిగా చూసినప్పుడు ఇలాంటి వారు ఇంకా కొంతమంది ఉంటే బాగుండు ఆంధ్రప్రదేశ్లో అని చాలా సంవత్సరాల క్రితం 20 years పైబడి నేను చూశాను, అనుకున్నాను. మరి అంతేకాకుండా ఆయన దీర్ఘాయుష్ కలిగి ఉండాలని కూడా నేను అప్పుడు అనుకున్నాను. మేమిద్దరం బహుశా 3 దినాలు కలిసి ఉన్నాము కృష్ణా జిల్లాలో. ఆ తదుపరి ఎక్కువగా కలుసుకోకపోయినా వారు నాకు ఫోన్ చేసినప్పుడు ఈ మీటింగ్స్ కొరకు నేను వెంటనే వారిని గుర్తుపెట్టాను. అబ్రహాం గారు బాగున్నారా, టెక్కల నుండే మాట్లాడుతున్నారా అని అడిగాను. వారి ఊరికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. రేపటి నుంచి వారు ఇక్కడికి వస్తారు. ఆయన్ని మీరు పోగొట్టుకోవద్దు. జోసెఫ్ బెన్నీ గారు, జాన్ పీటర్ గారు, ఏమండి జాన్ తిమోతి గారు ముఖ్య ప్రసంగికులు అని అన్నారు. నేను ముఖ్య ప్రసంగికుడు కాదు, మొదటి ప్రసంగికుడిని. రేపు ముఖ్య ప్రసంగికులు వస్తారు. వారి చెప్పుల వారు ఇప్పటికైనా నేను తగినవాడను కాను అని హృదయపూర్వకంగా, ఇది నేను ఏదో మాట వరుసకు చెప్పడం లేదు. ఆయన దగ్గర శిష్యర్కం చేద్దామనుకున్నాను నేను, నాకు అవకాశం దొరికితే. నాకేదో చిన్న సంఘం ఉంది, అది నాకు ఆయనతో శిష్యర్కం చేయడానికి ఆటంకంగా ఉంది. శిష్యర్కం చేసేటువంటి ఆశ తీరలేదు. సంఘాన్ని విడిచిపెట్టలేక మరొకసారి వారిని కలుస్తానేమని ఈ రోజు రమ్మని నేను బ్రతిమలాడాను. కానీ వారు అమలాపురంలో ఉండవలసి వచ్చింది. మంచిది, వారి కుటుంబాన్ని చూసి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. మరి మనం చదివిన వాక్య భాగంలో ఓ ప్రాముఖ్యమైన మాటను మనం గుర్తించాలి. ఆ మాట మొదటి వచనంలో, ఆ తర్వాత వచనంలో మనం చూస్తాం. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. తర్వాత వచనం, 3వ వచనం, శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి అనే మాట. ఇక్కడ 2 గుంపులు మనం చూస్తున్నట్టుగా ఉంది. మొదటి గుంపు ప్రభువు ఉపదేశమును వినుటకు ఆసక్తి కలిగి ఆయన కంటే ముందు ఆయన కొరకు కనిపెడుతూ ఆయన మాటలు వినాలని ఆశపడిన ఒక గుంపు. వారికి ప్రభువు కూర్చుండి, అంటే ఆయనకి ఏ పని పెట్టుకోకుండా కేవలం వారికి ఉపదేశించి వారిని దీవించాలి అనే ఉద్దేశం కలిగిన ప్రభు వారికి ఉపదేశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఒక గుంపు. 2వ గుంపు, ప్రజలందరూ ఆయన వాక్యము కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతుండగా ఆయన వారి ఆశ చొప్పున ఆయన వచ్చి వారికి ఉపదేశిస్తున్న ఆ సమయంలో వాటిని లెక్క చేయకుండా ఉన్నటువంటి మరో గుంపు ఆ ఊరిలో కనిపిస్తూ ఉంది. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ప్రభు మాట వినాలనుకుంటున్నారు, కానీ కొందరు ఆయన మాట వినుటకు ఆసక్తి చూపించడం లేదు. కనుక ఆయన మాటలు వింటున్నటువంటి ఆ గుంపు ఆయన మాటల చేత దీవించబడుతూ ఉన్నారు. ఆయన మాటలు వినుటకు అలక్ష్యం చేసినటువంటి ఒక గుంపు
దారి తప్పి తిరుగుతూ ఉన్నారు. అది 3వ వచనంలో మనం చూస్తున్నాం. దారి తప్పి తిరుగుతూ ఉన్నారు. అలాంటి గుంపులు ఇక్కడ కూడా ఉండవచ్చు. ఇక్కడున్న వారిని 2 విధాలుగా విభజించవచ్చు. ఒక గుంపు దేవుని మాటను వినుటకు ఆశ కలిగి దేవుని మాటను అంగీకరించి దాని ప్రకారం నడుచుకునే ఒక గుంపు ఉంది. మరొక గుంపు దేవుని యొక్క మాటలు లెక్క చేయకుండా, వాటిని పట్టించుకోకుండా, వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వారి జీవితం వారి ఇష్టం, నా జీవితం నా ఇష్టం అనేటువంటి గుంపు మరొకటి మనకు కనిపిస్తుంది. 3వ వచనంలో రాయబడిన ఆ గుంపును గూర్చి మనం వింటున్నప్పుడు, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ఆ గుంపులో మనం చూస్తున్నాం. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ అంటే దారి తప్పి తిరుగుతున్నటువంటి స్త్రీ, మంచి మర్యాద లేని స్త్రీ, నీతి నియమము లేని స్త్రీ, అదొక గుంపుగా చూస్తున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట 29వ అధ్యాయంలో 18వ వచనంలో చూస్తాం. సామెతల గ్రంథం 29:18, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అనే మాట. ఎక్కడ దేవుని వాక్యం ఉండదో, ఎవరిలో దేవుని వాక్యం ఉండదో, ఎవరు దేవుని వాక్యమును పెడచెవిని పెడతారో వారు దారి తప్పి తిరుగుతారు. కట్టు విడిచి తిరుగుతారంటే ఇక ఎవరి అదుపు ఆజ్ఞల్లో వారు జీవించరు. ఎవరు వారిని అదుపు చేయలేరు. ఎవరి మాట వారు వినరు, లెక్క చేయరు. అలాంటి జనాంగం ఒకటి మనకు కనిపిస్తుంది. దేవోక్తి లేనిచో, ఆ ప్రక్కనే 30వ అధ్యాయం కూడా ఉంది. అక్కడ దేవోక్తి అని ఆ అధ్యాయం ప్రారంభించబడి దేవోక్తి అనగా అని వ్రాయబడింది. దేవోక్తి అంటే ఏంటి అనేది ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు పలికాడు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాటలు. ఈ పేర్లు ఇక్కడే ఉంటాయి, ఇంకా మన బైబిల్ ఎక్కడ చూడలేము. వీరి గురించి ఇంకా ఏ విధమైన వ్యాఖ్యానాలు కూడా మనకు కనబడవు. కానీ దేవోక్తి ఏంటో మరి ఆగూరు చెబుతూ ఉన్నాడు. ఆయన గ్రహించాడు, ఆ దేవోక్తిని ఇతరులకు తెలియచేస్తూ ఉన్నాడు. 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను అంటున్నాడు. అనగా దేవోక్తి అంటే మనకు జ్ఞానాన్ని కలిగించేటువంటి మాట. మనం సొలొమోను జీవితంలో ఒక మాట చూస్తాము. 7వ అధ్యాయంలో ప్రసంగిలో ఆయన తీనక్కర్లేదు, వినండి. ఈ మాట చెబుతాడు, నేను సత్యమును కనుగొనాలని. నేను చదువుతాను, ఆ మాట చదవలసి ఉంది, నాకు కొంత జ్ఞాపకం రాలేదు సరిగా. సత్యమైనది దూరముగాను 7:24 సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సును నిలిపాను, కానీ సత్యమును నేను తెలుసుకోలేకపోయాను. అంటే ఆయన చాలా గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడు, కానీ ఆ జ్ఞానం సూర్యుని కింద జ్ఞానం, ఆయన భూసంబంధమైన జ్ఞానం. ఆయనకి సూర్యుని కింద ఉన్న జ్ఞానమే తెలిసింది కనుక ఆ జ్ఞానం ఆయన్ని వ్యర్థుణ్ణి చేసింది. ప్రసంగి వ్రాస్తూ వ్యర్థుడను వ్యర్థుడను వ్యర్థుడను, వ్యర్థము 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 సమస్తమును వ్యర్థము. తన వృద్ధాప్యంలో ఈ ప్రసంగి గ్రంథం రాశాడు. ఆయన పరివర్తన చెంది రాశాడు, పశ్చాత్తాపముతో రాశాడు.
ఇది ప్రపంచానికి ఒక ప్రసంగంగా ఉండాలని రాశాడు. తాను ఎలా జీవించాడో అలాంటి జీవితం ఎవరూ జీవించొద్దు అని చెప్పడానికి రాశాడు దాన్ని. అందులో తన యొక్క ముఖ్య ఉపదేశం ఏంటంటే, నేను ఎంతో జ్ఞానము కలిగి ఒక వ్యర్థమైన జీవితాన్ని జీవించానంటాడు. ప్రసంగి 2:17 ఒక మాట అంటాడు, నా జీవితాన్ని నేను వెనక్కి తిరిగి చూచినప్పుడు అది నాకే అసహ్యముగా కనబడింది అంటాడు. దానికి కారణం ఆయనకి లౌకిక జ్ఞానం తెలుసు, పుస్తక జ్ఞానం తెలుసు, శాస్త్రీయ జ్ఞానం తెలుసు, కానీ దైవ జ్ఞానం తెలియదు. ఆయనకి దైవ సత్యం తెలియదు. బైబిల్లో మరొక జ్ఞాని ఉన్నాడు, ఆయన పేరు దానియేలు. ఆయనకి సూర్యుని పైన జ్ఞానం తెలుసు. ఆయనకి సొలొమోను కూడా జ్ఞానవంతుడే, కానీ సూర్యుని కింద జ్ఞానం తెలుసు. దానియేలు జ్ఞానవంతుడు అనడానికి కారణం ఏంటంటే, దైవిక జ్ఞానం తెలిసినవాడు, సూర్యుని పైన ఉన్న వాటిని వివేచించి తెలుసుకున్నటువంటి వాడు. కనుక దేవోక్తి మనకు ఒకవేళ వినిపిస్తే అది మనలను సత్యమును గూర్చిన జ్ఞానంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ ఈ ఆగూరు ఏమంటాడంటే, నేను ఆ సత్యమును గూర్చిన జ్ఞానము తెలుసుకొనని వాడుగా జీవించాను గనుక నా వంటి పశుప్రాయుడు లేడు అంటాడు. ఆ తరువాత వచనంలో మనం చూస్తే, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు దొరకలేదు అంటాడు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు 3వ వచనంలో. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి దేవుని మాటలు చెబుతూ ఉండగా దేవుని మాటలను నిర్లక్ష్యం చేసి, దేవుని మాటలను అనుసరించక, దేవుని మాటలు విని విడిచిపెట్టేసే తరములో మనమున్నాం. తమ మట్టుకు తాము ఈ 30వ అధ్యాయంలోనే 12వ వచనంలో, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి ఎందుకు కడగబడలేదు వారు అంటే, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేయడం వల్ల. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీది ప్రసంగం చేసి ఆయన ముగించినప్పుడు, ప్రసంగం ఒకటే, అది మనం చదవడానికి వెసులుబాటుగా 3 అధ్యాయాలుగా విభజించబడింది. 7వ అధ్యాయంలో 28వ వచనములో యేసు ఆయన మాట్లాడటం ముగించిన తరువాత అక్కడికి వచ్చినటువంటి జనసమూహాలు, తీసుకోండి, ఇలాగే నిలబడాలా, ఇంకేదన్నా ఫోజ్ ఉంటుందా, మధ్య మధ్యలో ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. థ్యాంక్ యూ ఎనీహౌ. ఏం చెప్తున్నాను నేను, కొండమీది ప్రసంగంలో ముగింపు తర్వాత జనసమూహాలు, మల్టిట్యూడ్స్ అని రాసి ఉంటుంది కదా, విస్తారమైన జనసమూహాలు ఆ వాక్యాన్ని విని, వారంతా యూదులు, యేసును నమ్మిన వారు కాదు, అనుసరించేవారు కాదు. వారు అనుకుంటున్నారు ఈయన బోధ ఆశ్చర్యకరమైన బోధ. 2వ మాట 29వ వచనం అంటారా, చివరి వచనంలో, ఆయన బోధ మన శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు బోధించిన బోధ లాంటిది కాదు, అది అధికారము కలిగినటువంటి బోధ అని చెప్పబడింది. ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తాయి ఆయన బోధ, ఆయన ఉపదేశము, ఆయన మాటలు నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తాయి, నూతనపరుస్తాయి, నిత్య జీవముతో నింపుతాయి, నిరీక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. ఈ లోకమును విడిచే ఒక దినముంది, ఆ తర్వాత నీకేమవుతుందో నీకు తెలుస్తుంది. యోబు తన గ్రంథంలో, యోబు గ్రంథంలో 8:8 ఒక మాట ఉంటుంది, మనము నిన్నటి వారమే, మనకేమీయూ తెలియదు. మనకేమీ తెలియదా? చాలా తెలుసు మనకి. రాకెట్ కనిపెట్టడం మనకు తెలియలేదా? చంద్రమండలం వెళ్ళడం తెలియలేదా? ఒకవేళ ఆ యొక్క ఫిజిక్స్ అని చెప్తామా ఒకవేళ అనుకుంటే, అది చాలా పీక్ రీచ్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఇంకా ఏమీ లేదేమో అన్నంత ఆ పీక్ వెళ్ళిపోయింది.
గాలిలో బొమ్మలు వచ్చి మన ఫోన్లో కనబడడం, టీవీలో కనబడడం, ఇది మనకేమర్థమవుతుంది? ఏమీ తెలియదని ఎలాగంటున్నాడు? ఎంతో తెలుసు మనకి, కానీ మనకు తెలియంది ఒకటి ఉంది. అది మనం ఎప్పుడు మరణిస్తామో, ఎక్కడ మరణిస్తామో, ఎలాగూ మరణిస్తామో మనకు తెలియదు. అది తెలిసిన వాడు భూమి మీద ఎవరూ లేరు. దాన్ని వారిదైన విధానంలో తెలుసుకోవడానికి అవకాశాలు భూమి మీద ఏమీ లేవు. అది దేవుని వాక్యములో నుండే, ఆయన దేవోక్తిలో నుండే మనకు బయలుపరచబడాలి. దేవుని సత్యము దేవుని వాక్యములో నుండి మనకు విభజించబడి మనకు ప్రకటించబడుతుంది. అక్కడే మనం తెలుసుకోవాలి. పౌలు, నేను జీవిస్తే క్రీస్తు కొరకు, నాకు చావైతే సంతోషం, లాభం, చావైతే నాకు మేలు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. ఆయనకు అర్థమైంది చావు యొక్క వృత్తాంతమంతా, దానిలో ఉన్నటువంటి దైవ సత్యం ఎరిగినటువంటి వారి యొక్క మరణం ఎలా ఉంటుందో ఆయన తెలుసుకున్నాడు. కనుక దేవుని వాక్యమునకు మనం ప్రాధాన్యత ఇవ్వకపోవుట ద్వారా కలిగే నష్టం ఇప్పటికే ఎన్నో రీతులుగా అనుభవిస్తూ ఉన్నవారిని నేను జ్ఞాపకంలో తెచ్చుకుని ఈ మాట చెబుతున్నాను. మనము నిన్నటి వారము, ఈనాటి వారం కాదు. ఈనాడు 12 గంటల వరకు ఈరోజు ఉంటుంది. అప్పటి వరకు మనం ఉంటామో ఉండమో చెప్పలేని వాళ్ళము. కనుక దేవుని వాక్యమే మనకు జీవాధారం, అదే మనలను బ్రతికించేది. యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు ప్రజలందరూ వచ్చి దేవుని వాక్యం వింటూ ఉంటే మరొక గుంపు ఉంది, వారు విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు, పాపములో జీవిస్తూ ఉన్నారు, వారి యొక్క ఆశలను తీర్చుకుంటున్నారు, వారు కొన్ని వ్యసనాలలో మునిగిపోయి ఉన్నారు, వారు ఒక దొంగచాటు పని చేస్తున్నారు, అవమానకరమైన పని చేస్తున్నారు, సిగ్గు విడిచి పని చేస్తున్నారు, సమాజంలో తల ఎత్తుకోలేని జీవితాన్ని వారు జీవించుటకు పూనుకున్నారు. దానికి కారణం దేవుని వాక్యము లేదు. దావీదు 119వ కీర్తనలో చెప్పినట్లుగా 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు, ద బెస్ట్ సొల్యూషన్ he has in his heart. తన హృదయంలో పాపము, నాకు ఒక సొల్యూషన్ కనిపెట్టాడు. నా హృదయంలో పాపము ఉంటే నేను పాపము చేస్తాను, నా హృదయంలో పాపము లేకుండా చేసుకుంటే నేను పాపము చేయకుండా ఉండగలుగుతాను, నా హృదయంలో పాపపు ఇచ్చలు ఉంటే నేను పాపం చేస్తాను, నా హృదయంలో ఆ పాపము లేకపోతే నేను పాపము చేయకుండా ఉంటాను. కానీ నా హృదయంలో ఉన్న పాపము చేయకుండా నేను ఉండాలంటే, నేను నా తల్లి గర్భంలోనే పాపములో పుట్టాను, నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించింది, అది నా హృదయాన్ని ఏలుతూ ఉంది, నా హృదయం నిండి ఉంది, దాన్ని ప్రకారము నేను జీవించుకుంటూ ఉండాలంటే దానికి రెమెడీ లేక సొల్యూషన్ ఏంటంటే వాక్యమును నా హృదయంలో ఉంచుకోవడం. ఎంత సింపుల్ సొల్యూషన్, ఎంత మంచి పరిష్కారం అది. దానిని నేను నిర్లక్ష్యం చేస్తే పాపమును లక్ష్యం చేస్తాను, నేను వాక్యమును లక్ష్యం చేస్తే పాపమును నిర్లక్ష్యం చేస్తాను, నేను వాక్యము నిర్లక్ష్యం చేస్తే పాపము చేసి సాతానును సంతోషపెడతాను. యేసు ప్రభు ఇలా చెప్పాడు, ఆయన నమ్మిన యూదులతో చెప్పాడు. యోహాను సువార్తలో వినండి మీరు, చాలు టైం లేదు కనుక. 8వ అధ్యాయంలో 31వ వచనంలో, మీరు నా వాక్యమును అనుసరిస్తే నాకు శిష్యులు అవుతారు, అప్పుడు మీరు సత్యమందు నిలిచి ఉంటారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. వారంటారు, మేము స్వతంత్రులమే, ఎందుకంటే మేము అబ్రహాము పిల్లలం, సంతానం, మేము స్వతంత్రులమే అంటారు.
అప్పుడు ఆయన అంటాడు 44వ వచనంలో, మీరు అబ్రహాము సంతానమే కానీ అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నారు. ఒకవేళ ఇలా చెప్పాలంటే కాంటెక్స్చువల్గా మనము క్రైస్తవులమే కానీ అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నాం. మన విశ్వాసులమే, దేవుని సంఘ సభ్యులమే కానీ అపవాది సంబంధులుగా బ్రతుకుతున్నాం. ఆయన అంటాడు 44వ వచనంలో, మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి యగు అపవాది దురాశలను మీరు నెరవేరుస్తూ ఉన్నారు. మీరు అపవాది సంబంధులు కదా, అబ్రహాము సంతానం మీరు ఎట్లా అవుతారు? అబ్రహాం అట్లు చేయలేదే అంటాడు అక్కడే వాక్యములో. అబ్రహాం అట్లా చేయలేదు, మీరు చేస్తున్నట్లుగా. కనుక మీరు అపవాది సంబంధులు, వాడి ఆశలు నెరవేరుస్తున్నారు. అపవాదికి ఆశలున్నాయి కానీ అవయవాలు లేవు. వాడు నీ అవయవాలను వాడుకోగోరుతున్నాడు. నువ్వు దొరికితే నిన్ను వాడుకుంటాడు. నీవు వాడికి దొరకడానికి కారణం ఏంటంటే నీ హృదయంలో వాక్యం లేదు కనుక. నీ హృదయంలో వాక్యం ఉంటే వాడు నిన్ను నీ మీద యజమాషి చేయలేడు, నిన్ను వాడు లొంగ తీయలేడు. నీవు వంగవు, లొంగవు, వాడు నీ నుండి పారిపోతాడు. అదే మనం యోహాను 1వ పత్రికలో రాస్తాడు ఆ మాట, మీరు అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. అపవాదిని ఎదిరించడానికి మన దగ్గర ఏముంది, ఏముండాలి అంటే వాక్యము. సర్వాంగ కవచములో 7 పార్ట్స్ మనం చూస్తాం, విభాగాలు మనం చూస్తాం. అందులో ఒక విభాగం ఏంటంటే వాక్యము. ఆ వాక్యము అఫెన్సివ్ వెపన్. అది అంటే అన్ని డిఫెన్స్లు ఉంటాయి అందులో 6 కూడా. కానీ మనం ఎదురాడేది, ఎదురు తిరిగేది, మనం వాడిని ఖండించేది, వాడిని ఎదిరించేయడానికి వాడుకునే ఆయుధం ఏంటంటే వాక్యము. అందుకే వాక్యం అనే ఖడ్గం అంటాడు. మిగిలినవన్నీ మనల్ని కాపాడుకునేవి, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ వాక్యము వాణ్ణి ఎదిరించడానికి, వాని మీద విజృంభించడానికి. అదే ఒక క్రైస్తవ జీవితంలో వాక్యమే లేకపోతే వారి బ్రతుకులు వాని చేతిలో కీలు బొమ్మలుగా ఉంటాయి, ఆట బొమ్మలుగా ఉంటాయి. అదొక గుంపు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు దారి తప్పి తిరుగుతూ ఉన్నారు, వారు పాపములో పట్టబడుతున్నారు, అవమానమును అనుభవిస్తున్నారు. వారి మనసాక్షి వారిని నేరస్తులుగా చేసి, నేరారోపణ చేసి, ఎవరికీ దొరకకపోయినా మనసాక్షి చేత వారు నేరస్తులుగా రుజువు చేయబడి, వారు తమ జీవితంలో స్వేచ్ఛ, సంతోషము, సంపూర్ణమైనటువంటి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. ఆ ఆశీర్వాదాన్ని వారు పొందలేకపోతూ ఉన్నారు. కనుక ఇక్కడ దేవుని వాక్యము వినేవారు ఒకరైతే, వినని వారు ఒకరు. వినేవారు ఆయన ఉపదేశం చేస్తుండగా వింటూ దీవించబడుతుంటే వారు దూరముగా ఉండి ఆయనను ఇరుకులో పెట్టడానికి ఆమెను తీసుకొచ్చారు. ప్రియులారా గమనించండి, ఆమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. ఆమె వ్యభిచారము చేసినట్లుగా ఎవరో చెబితే ఆమెను తీసుకువచ్చి ఇంటరాగేట్ చేసి ఆమె చేసిన తప్పును ఒప్పించి పట్టుకోవడం కాదు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, స్పాట్లో పట్టుకున్నారు. స్పాట్లో పట్టుకున్నారంటే అక్కడ ఒక పురుషుడు కూడా ఉండాలి. ఏమయ్యాడు ఆ పురుషుడు అంటే, ఒకవేళ ఈ సందర్భంలో నన్ను ఇలా చెప్పనియండి, వీళ్ళిద్దరినే పట్టుకున్నారు, చాలా భయంకరమైనటువంటి మాటలతో వారిని దూషించారు, వారిద్దరిని చెరో వైపున కట్టేశారు. అందరి సమక్షంలో ఆ పురుషుడి మీద రాళ్ళు రువి చంపేశారు. ఆ దెబ్బలు, ఆ గాయములు, రక్తస్రావం, తల పగిలిపోవడం, అతని కేకలు, ఇవన్నీ యువతల కట్టబడిన స్త్రీ వింటా ఉంది. తర్వాత నన్ను కూడా అలాగే చేస్తారు అని ఆమె గొప్ప భయముతో నిండిపోయి వణికిపోతూ నేను అంతే అని అనుకుంటున్న సమయంలో వారిటి తిరిగారు, కానీ కొట్టలేదు. అందులో ఒక ఆయన అన్నాడు, ఆగండి,
రాళ్ళు అందరూ చేతులు పట్టుకుని నడవండి, దేవాలయంలోకి వెళదాం. అక్కడ యేసు ఉన్నాడు, ప్రగల్భాలు పలుకుతున్నాడు, నేను పాపిని రక్షిస్తానని. ఎలా రక్షిస్తాడో చూద్దాం. నేరము మోపాలని వారు వెళ్ళారని వ్రాయబడి ఉంది ఇక్కడ. ఆమెను తీసుకువెళ్ళారు, ఆ వీధిలో నడిపించుకుంటూ ఆమెను అవహేళన చేస్తూ, ఆమెను అవమానపరుస్తూ, దానికంటే చావే మేలు అన్నంత విరక్తి కలిగేటువంటి విధంగా ఆమెను హింసిస్తూ తీసుకువెళ్ళారు. అక్కడ నిలబెట్టారు. వారు ప్రశ్నించారు, నీవేమి చెప్పుచున్నావని అడిగినప్పుడు ఆయన మీద నేరము మోపాలని ఆయన శోధించచ్చు అలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఆ మాట 2 సార్లు ఇందులో మనకు కనిపిస్తుంది. మరలా పట్టుపట్టి అడుగుతున్నారు, ఆయన ఏమో వ్రాయిచుండెను. ఆయన ఏమి రాస్తున్నాడో చెప్పడం అంత సులభం కాదు. ఆయన రాసే భాష నాకొచ్చు అని ఏ సేవకుడు ధైర్యంగా చెప్పడానికి లేదు. ఏదైనా ఒకవేళ వారు కాంటెక్స్చువల్గా వారి యొక్క సందర్భానుసారంగా ఒక మాట అనొచ్చు ఏదన్నా, కానీ వాటన్నింటినీ కొట్టివేసి నేను ఈ మాట చెప్పడం లేదు. కానీ ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆయన ఏమో వ్రాయిచుండెను, ఏమో అని బైబిల్ అన్నాక ఇది అని నేను ఎలా చెప్పను, ఎవరెలా చెబుతారు? కానీ దానికి ఒక భాష్యం చెప్తాను నేను. వీరందరూ ఆమెను చంపాలని తీసుకొచ్చారు, ఆయన ఎదుట నిలబెట్టారు, ఆయన శోధిస్తున్నారు, జవాబు చెప్పమని పట్టుపట్టారు. ఆ సమయమంతా ఆయన మౌనంగా ఉండి వ్రాసుకుంటూ ఉన్నాడన్నారు. ఏమో వ్రాయిస్తున్నాడు, కానీ ఆయన ఆలోచనలో ఏమున్నదో నాకు తెలుసు. మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారు. వీరందరి ఆలోచనలు ఆమెను చంపాలని ఉంది, ఆయన ఆలోచనలు ఎలాగన్నా బ్రతికించాలని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఆమె ఎడల ఎలాగైనా బ్రతికించాలనేది. ఆయన ఏం రాస్తున్నాడో తెలియదు మనకి, ఆ భాష ఏంటో మనకు తెలియదు, కానీ ఉద్దేశం ఏంటో తెలుసు. ఎలాగైనా బ్రతికించాలి. పట్టుపట్టారు, తల ఎత్తాడు. సరే బాబు, మోషే ధర్మశాస్త్రం దేవుడిచ్చిందే కదా మోషేకు, పైకి తీసుకెళ్ళి దాన్ని కాదనడానికి నేనెవరిని? కానీ మరి పాపము చేసిన వారిని కొట్టడానికి ఎవరు పడితే వాళ్ళు కొట్టేయమని నేను ధర్మశాస్త్రం రాసలేదు కదా. కనుక నీతిమంతులు, న్యాయవంతులు, పాపము లేని వారు కొట్టాలి కదా. కనుక మీరందరిలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీ అందరిలో ఎవరైనా ఒక్కడైనా పాపం లేని వాడు ఉంటే వాడు ముందు రాయి వేస్తే తర్వాత మీరందరూ ఎంత పాపులైనా కొట్టి చంపొచ్చులే అన్నట్టుంది ఆయన మాట. ఒక్కడు మీలో మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని, మీలో పాపము లేని వారు కాదు, వాడు ఒక్కడు చాలు, రాయి వేయవచ్చు, తర్వాత ఎవరైనా రాళ్ళు వేసి కొట్టి చంపేయచ్చు అని మరలా ఆయన వంగి నేల మీద ఏమో వ్రాయచ్చు ఉండేను. ఆయన ఇంకా వారి వైపు చూడలేదు, కానీ వారి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. నువ్వంటే కాదు, నేను కాదు, నువ్వంటే నేను కాదు, నువ్వంటే నేను కాదు, అందరూ ఒకరి వెంట ఒకరు, పెద్దలు మొదలుకొని చిన్నల వరకు బయటకు వెళ్ళిపోయారు. ప్రియులారా గమనించండి. ఆ తరువాత ప్రభువు ఒక్కడే మిగిలెను. ప్రభువు ఒక్కడే మిగిలెను. ఆ ఒక్కడెవరు? పాపము లేనివాడు. ఆయన రాయి వేయవచ్చు. ఆయన అంటున్నాడు, అమ్మా. ఆమె చెవులను ఆమె నమ్మలేనంత మర్యాదపూర్వకమైన సంబోధన ఆమె విని ఆమె హృదయం పగిలిపోయింది. వెంటనే ప్రభువా, ఆమె స్పందన, హృదయ స్పందన ప్రభువా అని చెప్పింది. ఆయన అన్నాడు, వారెవరూ నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా, నేనును నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి ఇకను పాపము చేయుకమని ఆమెతో చెప్పాను. వినండి జాగ్రత్తగా. నీవు వెళ్ళు
ఆమెకు సెలవు దొరికింది. కానీ తర్వాత ఎలా జీవించాలో కూడా ఆయన ఆమెకు ఉపదేశించాడు, ఆజ్ఞాపించాడు. ఇక నువ్వు పాపము చేయకు. ఆమె వృత్తాంతం అయిపోయింది కనుక ఆమె మిగిలిన జీవితం అంతయు కూడా ఆమె అటువంటి దుష్కార్యము ఇంకెన్నడూ చేయుటకు పూనుకోలేదని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టింది కనుక బైబిలు మనం కూడా అంతే ఆలోచించాలి. తర్వాత ఏం చేసిందో, ఎలాగయ్యిందో, మరలా తప్పిపోయిందో, మరి ఏమైందో, వెళ్ళింది కానీ అని మనం అనుమానించక్కర్లేదు మనం. ఎందుకంటే బైబిల్ ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టింది ఆమెను గురించి. కనుక ఆమె పాపము చేయకుండా బ్రతకమని ప్రభు యొక్క కృపా సెలవు తీసుకుని ఆమె వెళుతూ ఉంది. వినండి జాగ్రత్తగా, ఇంకో మాట చెప్తాను. ఆ గుంపు ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళాలి, సమయం అయింది. వ్యాపారాలకు వెళ్ళాలి, లేక ఉద్యోగాలకు వెళ్ళాలి, సమయం అయిపోయింది. కాలయాపన చేయకుండా వారు గబగబా ఇంటికి వెళ్ళి వేంటిళ్ళు పెట్టి స్నానం చేయాలని అన్నారేమో. వంట అయిపోయిందా, టిఫిన్ బాక్స్ పెట్టు అని అన్నారేమో. ఒకవేళ నా ఇస్త్రీ చేయించిన బట్టలు తీసుకురా అని భార్యతో అన్నారేమో. అలాంటి సమయంలో ఆ భార్య వంట చేస్తూ, టిఫిన్ బాక్స్ పెడుతూ, ఆ బట్టలు తీసుకురావడానికి బీరో దగ్గరికి వెళుతూ, ఏమండి దాన్ని చంపేశారా? ఈ పిల్లలు మాట్లాడబడుతున్నాయి, మీకు నాకు వినబడుతున్నాయా? ఏమ్మా, ఎవరన్నా పిల్లలు వేరు కూర్చోబెట్టకూడదా? కనుక ఏమండి దాన్ని చంపేశారా అని ప్రతి ఇంటిలో ప్రతి స్త్రీ అడుగుతూ ఉంది. అమ్మ వినండి, నేను వాళ్ళు బేర్ చేస్తానులేండి, నీకు ఎవరు కేర్ తీసుకోవడం లేదు కాబట్టి. చంపేశారా అని అడిగితే ప్రతి ఇంట్లో చంపేశారా, అతన్ని బహిరంగంగా చంపేశారు. ఆమెను అక్కడ తీసుకెళ్లారు కదా దేవాలయంలోనికి, అక్కడ చంపేశారా? తప్పకుండా పాపములో పట్టబడింది కనుక రాళ్ళు పెట్టి కొట్టి చంపవలసిందే, ఆమెను ఉంచకూడదు. చంపేశారా అంటే సరే తర్వాత చూద్దాంలే, టిఫిన్ బాక్స్ పెట్టు, నీళ్లు పెట్టు, బట్టలు తీసుకురా, ఇంకేదో భార్య చెబుతుంటే విసుగుదలతో, ఎందుకంటే వారు ఓడిపోయారు, వారికి చాలా పరాభవం జరిగింది వారికి. కనుక వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. మేము ఓడిపోయామనుకుంటున్నారు, ఆయన నేరస్తులుగా చేయాలనుకుంటున్నారు. కానీ వారే నేరస్తులని ఒప్పుకోవలసి వచ్చింది. కనుక ఆ ప్రస్తావన వాళ్ళకి వినడానికి ఇష్టం లేదు. ఎందుకులే ఆ విషయం, నీళ్లు పెట్టి స్నానం చేస్తారంటే ఎందుకంటే అంత కోపం, ఏం చేశారో చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ పెద్దల మొదలుకొని చిన్నల వరకు బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలాగ మనం ఊహించవచ్చు, అది సంభవమే. ఒక పెద్దవాడు, ఒక తండ్రి తన కుమారుణ్ణి, బాబు మీలో పాపం ఉన్నవాడు రాయి వేయమన్నాడు, మేము పెద్దవాళ్ళం, ఏదో ఒక పాపము చిన్నదో పెద్దదో మా వల్ల జరిగి ఉండొచ్చు, నువ్వు ఎల్కేజీ చదువుతున్నావు కదా, నీలో ఏం పాపం ఉండదు, నీవు రాయి వేయరా, పరిశుద్ధుడు ఎవరైనా లేక పాపము లేనివాడు రాయమన్నాడు కదా, నువ్వు వేయరా, తర్వాత మేమందరం కొట్టి చంపేస్తాం దాన్ని అని ఆలోచించి తన కుమారుణ్ణి నువ్వు రాయి వేయరా అని చెబితే, డాడీ నేను కూడా రాయి వేయను. ఎందుకురా అంటే, నేను పాపినే డాడీ అన్నాడు. నువ్వెట్లా పాపివిరా అంటే, నీకు పుట్టాను కదా. నీవు పాపివైతే నేను పరిశుద్ధుడిని అవుతానా? నీవు పాపివైతే నేను పాపినే అని చెప్పి మారు మాట్లాడడానికి వీలు లేకుండా కొడుకు హితవు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ తల్లి అడుగుతుంది తండ్రిని, ఆమెను కొట్టి చంపేశారా అంటే విసిగిపోయి అదంతా తర్వాత అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఈ కుర్రోడు మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ, అంకుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
వీళ్ళు ప్రశ్నించారు, మీలో పాపము లేనివాడు రాయి వేయమన్నాడు. డాడీ రాయేయలేదు మమ్మీ. ఏంటి డాడీ రాయేయలేదా? నన్ను వేయమంటూ కూడా భయమైంది మమ్మీ నాకు. ఏమండి, ఎందుకు మీరు రాయేయలేదు? మీరేం పాపం చేశారు? మీరెంతో మంచోళ్ళు అనుకుంటున్నాను నేను. మీలో రహస్య పాపాలు ఉన్నాయన్నమాట. ఏం చేశారు పాపం? ఎక్కడ చేశారు? ఒకసారి ఇలాగా నన్ను నమ్మించారు. నాకు అనుమానం వచ్చింది కానీ నమ్మించారు. మాయ మాటలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. మీరేదో పాపము చేయడానికి ఎన్నోసార్లు మీరు నన్ను తప్పించి మోసం చేశారు. నాకు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి ఇప్పుడు అని చెప్పి ఆమె తన భర్తను పట్టుకుంది. ప్రతి ఇంటిలో కూడా అదే గొడవ. నువ్వెందుకు రాయేయలేదు? నువ్వెందుకు రాయి వేయలేదు? ఏం పాపం చేశావు? చాలా గందరగోళం జరుగుతూ ఉంది. ఆ సమయంలో ఆ గందరగోళంలో ప్రభువును స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఈ స్త్రీ వెళ్ళిపోతూ ఉంటే కిటికీలమ్మడు చూస్తే పాపములో పట్టబడిన స్త్రీ సంతోషంగా వెళ్ళిపోతుంది. ఆమెను పట్టుకున్న వాళ్ళేమో గందరగోళంలో పడ్డారు. పాపము చేసిన స్త్రీ ఆమెంతో స్వేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంది, సంతోషంగా వెళ్ళిపోతుంది. ఆమె కీర్తన పాడుతూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటూ వెళ్ళిపోతుంది. దేవునికి ఇచ్చేదను. యేసుక్రీస్తు ప్రభువు ఆమెను క్షమించిన తరువాత ఆమెను ఇంకా పట్టుకునేవారెవరు లేరు, ఆపేవారెవరు లేరు. ఎందుకు నువ్వు సంతోషంగా ఉన్నావని అడిగేవాళ్ళు లేరు. కనుక ఊరంతా గందరగోళంగా ఉంటే ఆ మొక్కతే సంతోషంగా ఉంది. దానికి కారణం ఒకటే, ఆయన కృపాక్షమాపణ ఆమెకు దొరికింది. వీరంతా మేము పరిశుద్ధులము అనుకుని తమ మాలిన్యములను కడుక్కోని వారుగా ఉన్నారు వీరు. ఆమె నేను పాపిని ప్రభువాని ఒప్పుకొని ఆయన కడగగా తన మాలిన్యముల నుండి విడిపించబడి సంతోషంగా స్వేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంది. ప్రియులారా, గందరగోళములు ఎవరున్నారంటే ఆయన ఉపదేశమును వినని వారు, ఆయన వాక్యమును అనుసరించని వారు. దేవుడు బైబిల్ గ్రంథం మనకి ఇవ్వడం చదవడానికి కాదు, నడవడానికి ఇచ్చాడు. కానీ ఎందుకు చదవాలి మనం? దీన్ని చదవమని బైబిల్లో ఉంది, చదవమని మనం సేవకులు చెబుతున్నారు, చదువుతూ ఉన్నాము. చాలా విలువైన బైబిల్ కొనుక్కుని చదువుతూ ఉన్నాం. మరి మనము ఎందుకు చదవాలి దీన్ని, బైబిల్ని అంటే ఎలా నడవాలో తెలుసుకోవడానికి. ఎలా నడవాలో తెలుసుకుని నువ్వు నడవకపోవుట కంటే చదవకపోవుటే మంచిది. నువ్వు బైబిల్ను తెరిస్తే దేవుని హృదయములో నిన్ను గూర్చి ఏముందో అర్థమవుతుంది. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు ఉన్నాయి. అవి మత గ్రంథాలు కావచ్చు, నీతి శాస్త్రాలు కావచ్చు, అవి ఇంకేవైనా మహోత్కృష్టమైన గ్రంథాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. నువ్వు ఏ పుస్తకం చదివినా ఆ పుస్తకంలో ఏముందో నీకు అర్థమవుతుంది. కానీ బైబిల్ చదివితే నీలో ఏముందో అర్థమవుతుంది. నువ్వు ఏ పుస్తకమన్నా చదువు, అందులో ఏముందో అర్థమవుతుంది. కానీ బైబిల్ చదివితే నీలో ఏముందో అర్థమవుతుంది, నాలో ఏముందో అర్థమవుతుంది. అర్థమైనప్పుడు దాని ప్రకారం మన జీవితాలను మార్చుకుంటాం. అలాగే మార్చుకునే బుద్ధి లేకపోతే, ఆ ఉద్దేశము లేకపోతే బైబిల్ చదివి వాక్యమును వెక్కిరించిన వాడవవుతావు, వెక్కిరించిన దానవవుతావు. యెహోవా సెలవిచ్చినంటే తర్వాత చూస్తాను, నాకు పని ఉందన్నట్టు, లేక నేను ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా లేను, నీ మాటలు వినడానికి నేను చెవి పెట్టలేను అన్నట్లుగా మనం ఉంటే దేవుణ్ణి వెక్కిరిస్తున్నావు, దేవుని వాక్యాన్ని వెక్కిరిస్తున్నావు. నీవు నీ హృదయము వాక్యములు ఎప్పుడన్నా చూసుకున్నావా, పరీక్షించుకున్నావా? వారు పరీక్షించుకోకుండా పాపములో పట్టబడిన స్త్రీని
మోషే ధర్మశాస్త్ర ప్రకారం చంపడానికి పూనుకున్నారు. కానీ అసలు ఆమె పాపము చేయక ముందే వారు పాపులు అని వారు ఒప్పుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా, వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు, పురుషుణ్ణి చంపేశారు అని నేను చెప్పాను. అది జరిగి ఉండవలసిన కార్యమే. అది వాడు విడిచిపెట్టేశారు, పారిపోయాడు. ఇంకేమన్నా కంటే ఇది సబబుగా ఉందని నాకు అనిపిస్తుంది. ఈమెను చంపడానికి ముందు యేసుక్రీస్తును పరీక్షించడానికి ఆమెను ఒక ఆయుధంగా వాడుకోవాలనుకున్నారు, సాధనంగా ఆయన మీద నేరములు మోపడానికి. కనుక ఒకవేళ వాడిని చంపకుండా ఉండుంటే, వాడిని కూడా ప్రభు దగ్గరికి ఈమెలాగా తీసుకొచ్చి ఉంటే, ప్రభు వాడిని కూడా రక్షించేవాడే. హల్లెలూయా. అంతేకాదు ఎవరైతే రాళ్ళు పట్టుకుని వచ్చారో, మీలో పాపము లేనివాడు రాయి వేయమని ప్రభు చెప్పాడో, వీరు రాళ్ళు కింద పడేసి ప్రభువా మేము పాపులమే అని అంటే వాళ్ళందరినీ రక్షించేవాడు ప్రభువు. ఈ రాత్రి ఇక్కడ నుండి రక్షణ లేకుండా ఎవరు వెళ్ళనక్కర్లేదు. ఇంతవరకు బైబిలును 10 సార్లు చదివాం, 50 సార్లు చదివాం అని చెప్పుకునే వారు, దాని ప్రకారము నడవని వారు, దేవుని వాక్య ప్రకారం నడుచుటకు ఒక తీర్మానము చేసుకోకుండా మీరు వెళ్ళకూడదు. 2 కుక్కలు పోట్లాడుకుంటున్నాయట, ఒక నేల బావిలో పడ్డాయి. 2 పోట్లాడుకుంటూ వెనకకు వెళ్ళి అందులో పడ్డాయి. 2 అక్కడ కూడా పోట్లాడుకుంటున్నాయంట, మొరుగుతున్నాయంట. ఒక బాటసారి చూశాడు, కుక్కలు బావిలో పడ్డాయి, చచ్చిపోతాయి అని చాలా ప్రయాసతో ఏదో పైనున్న ఒక చెట్టుకు ఒక తాడు కట్టి అనుకుందాం, లోపలికి ప్రయాసపడి బట్టలు పైన పెట్టుకుని లోపలికి ప్రయాసపడి దిగి ఆ కుక్కలను అడుగుతున్నాడు, రండి నేను మిమ్మల్ని పైకి తీస్తానంటే వెంటనే కుక్క వచ్చి భుజాల మీద కూర్చుంది. దాన్ని పైకి అతి కష్టం మీద వెళ్ళి విడిచిపెట్టేశాడు. మళ్ళా 2వ కుక్క కొరకు కిందకి దిగాడు కష్టంతో. ఆయన చేయి చాపితే అది బొయ్యమంటుందంట. నిన్ను కూడా పైకి తీస్తాను రా అంటే బొయ్యమంటుందంట అది. అయితే అతడు అడిగి ఆ బక్క కుక్క లాంటి కుక్కను అనుకున్నావా, నా జాతి ఏంటి, నా బలం ఏంటి, అది ఎక్కినట్టుగా నీ భుజాల మీద ఎక్కి బయటకు వచ్చి బతికితే నా పరువేంటి, నేనే ఎక్కుతాను, నేనే వస్తాను, దాన్ని ఊరుకొని దాన్ని పట్టుకుని మళ్ళీ చంపేస్తాను అన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా ఆ బాటసారి కనిపించి బ్రతిమాలి పైకి వెళ్ళిపోయాడు. 3-4 దినాలు తర్వాత ఆయన అదే దారిని మళ్ళా తిరిగి వస్తూ ఆ కుక్క ఏమైందని చూస్తే చచ్చిపోయి ఉబ్బిపోయి నీళ్ళ మీద తేలిపోయి ఉన్నదట. నేను ఒక ప్రశ్న మీకు వేస్తాను, ఆ 2వ కుక్క రక్షకుడు లేక చచ్చిపోయిందా, రక్షకుడు దగ్గరకు రాక చచ్చిపోయిందా? తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా స్థితి ఇది, ఆ 2వ కుక్క స్థితి నాలో కనబడుతుంది. ఆయన దేవుని ప్రేమను నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను, జీవమార్గమును విడిచి కట్టు విడిచి తిరుగుతున్నాను, వాక్యము చదువుతున్నాను, బైబిల్ను ఎన్నోసార్లు పూర్తి చేశాను, కానీ బైబిల్లోనేటువంటి వాక్యముల ప్రకారం నేను నడవక నేను దోషినయ్యాను. నీ వాక్యమును నిర్లక్ష్యం చేసి నీ వాక్యమును వెక్కరిస్తున్నాను. నీవు నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు, కానీ నీ నామమును నేను గొప్ప చేస్తున్నాను, కానీ నీ వాక్యము నేను అనుసరించడం లేదు. ఆ 2వ కుక్క వలె నేను చచ్చి ఉబ్బిపోయి తేలిపోకముందు నీ పాదసన్నిధికి వస్తున్నాను. ప్రభువా, నీవు కూర్చుండి దేవాలయములో ఉపదేశం చేస్తుండగా నీ వాక్యం వింటున్నటువంటి వారు ఎంతో ప్రశాంతంగా ఉండగా, నీ వాక్యము కొరకు రానటువంటి ఆ స్త్రీ వ్యభిచారములో పట్టబడి విచ్చలవిడిగా తనిష్టమును అనుసరించిన
దారి తప్పినటువంటి జీవితం జీవిస్తూ ఉండగా నేను అలాంటి వాడనే, అలాంటి దాననే కొన్ని మాటలకు నేను లోబడుతున్నాను. కొన్ని మాటలు నేను పట్టించుకోవడం లేదు. నా ఇష్టమునే జరిగించుకుంటున్నాను. నీ వాక్యమును ప్రక్కకు త్రోసివేస్తున్నాను. బొయ్యమని మురుగుతున్నాను. చాపిన చేతిని నేను నిర్లక్ష్యం చేశాను. నేను నా బలాన్ని, నా ధనాన్ని, నా అందాన్ని, నా విద్యను, నా ఉద్యోగమును నేను ఆధారం చేసుకుని నేను నీ వాక్యము నిర్లక్ష్యం చేస్తున్నాను. నా పదవులను ఆధారం చేసుకున్నాను. వాక్యము నిర్లక్ష్యం చేస్తున్నాను. ప్రభువా, నాకు అర్థమైపోయింది. నేను రెండవ కుక్క జాబితాలో ఉన్నాను. ఇదిగో ఈరోజు మొదటి కుక్క వలె నీ భుజముల మీదికి వస్తున్నాను ప్రభువా. తప్పిపోయిన గొర్రెను భుజముల మీద మోసినట్లుగా నన్ను మొయ్యి ప్రభువా. నేను తప్పిపోయిన గొర్రెను అమ్మా అని నువ్వు నన్ను పిలుచుటకు నీ ప్రేమ స్వరము నాకు వినిపించు ప్రభువా. నీ మాటకు ఇక మీదట లోబడతాను. చదివిన ప్రతి వాక్యానికి విధేయత చూపిస్తాను. నేను నీ ఎదుట పాపము చేయకున్నట్టు నా హృదయములో పరిష్కారముగా నీ వాక్యమును భద్రపరుచుకుంటాను. పాపంపై విజయాన్ని పొందుతాను. పరిశుద్ధ జీవితం జీవిస్తాను. అనేకులకు నేను సాక్షిగా ఉంటాను. ప్రభువా, ఈ రాత్రి ఆ రెండవ కుక్క జాబితాలో నుండి మొదటి కుక్క జాబితాలోనికి నా జీవితాన్ని మార్చుకుంటున్నాను. నన్ను రక్షించుము, నన్ను అంగీకరించుము, నన్ను క్షమించుము. నా మలినములు కడిగి నా దృష్టికి నేను శుద్ధురాలను అనుకుంటున్నాను. కానీ నేను మలినములతో జీవిస్తున్నాను. కొన్ని మలినాలు నా దృష్టిలోకి వచ్చినాయి. వాటి నుండి నన్ను విడిపించి నన్ను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మన జీవితాలను మారుస్తుంది. ప్రేమతో అడుగుతున్నాను, మీరు తిరిగి వెళ్ళిపోయే ముందు ఏ కుక్క వలె వెళతారు అని నేను అడగగోరుతున్నాను. ఆ మొదటి కుక్క వలె వెళతాను అని మీరు ఒకవేళ తీర్మానం చేస్తే మీ చేయి చూపించండి, నేను ప్రార్థన చేస్తాను. మొదటి కుక్క ఆయన భుజములను ఆధారం చేసుకుని తన దుర్గతిలోంచి లేచి తాను స్వేచ్ఛగా జీవముతో నిరీక్షణతో జీవించిన ఆ కుక్క వలె నేను జీవిస్తానికి మీదట. కొన్ని వాక్యాలు అంగీకరిస్తున్నాను, కొన్ని వాక్యాలు అంగీకరిస్తలేదు. అనేకసార్లు అని చేయి చాపితే నేను బొయ్యమంటున్నాను, ఎదురు తిరుగుతున్నాను, వాక్యాన్ని చులకన చేస్తున్నాను, వాక్యాన్ని హేళన చేస్తున్నాను, విక్కరిస్తున్నాను. ప్రభువా, నన్ను కనికరించుమని మీ చేయి చూపిస్తేనే ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఈ చెయ్యి నేను చూస్తున్నాను, హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. ఈ రెండు ఏకమై లేకపోతే మరోసారి నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు సుమా. ప్రేమగల ప్రభువా, ఈ చేతులను చూచి వారి హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నీ బలిష్టమైన చేతికి వారి చేతిని, వారి జీవితాన్ని అప్పగించి ఆ రెండవ కుక్క వలె విర్రవీగిపోక, మొరగక, ఎదురు తిరగక, ప్రగల్భాలు పలకక నీ వాక్యముని విని వాక్యంపై ఆధారపడి వర్ధిల్లాలని, వీరిని వీరి కుటుంబాలను ఇక మీదట మీరు వర్ధిల్ల చేయాలని మీ దయాహస్తాలకు వారి ఎత్తిన హస్తాలను అప్పగించుకుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు ప్రకాష్ రాయ్ గారికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి మరలా మన ఎద్దుకు రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి వాక్యం కొరకే మనము ప్రార్థన చేసుకునే ముందు మన మధ్యలో ప్రభుభూషణ్ గారు దేవునికి మహిమ కలుగును గాక.
మరి సమయంలో చేసుకున్న తీర్మానం ప్రకారంగా మనం ఏ గుంపులో ఉన్నాం? విని లోబడిన వారిగా ఉన్నామా? విని ఆయన భుజ స్కంధాలపై కూర్చున్న వారిగా ఉన్నామా? లేక చెయ్యి విడిచి బోయ్ అనేటువంటి తిరగబడే కుక్కలా ఉన్నామా? ఆలోచన చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు, ఈ వాక్యమును బట్టి మన మధ్య ఉన్న దైవజనరాలు అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. టెక్కల నుంచి వచ్చినటువంటి అమ్మగారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. విన్న వాక్యాన్ని మన హృదయాల్లో అర్థం చేసుకుంటూ ఏ విధమైన అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. ప్రభా, ఈ సభల యొక్క మొదటి రాత్రి నా జీవితంతో మాట్లాడావు. నిజమే, విని విడిచిపెట్టి కొట్టుకుపోయేటువంటి ఆ కుక్కను పోలి ఉన్నదేమో. ఆయన విన్నదాన్ని అంగీకరించి నీవు ఎత్తుకునే బిడ్డగా నీ భుజాల మీద నేను ఉంటానయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మహిమగల మా ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ దాసుడు ద్వారా నాయన కావలసిన మంచి అమూల్యమైన మాటలు మాకు ప్రసాదించి ఉన్నాం. మీకు వందనాలు, స్తోత్రములు. అవును ప్రభా, నాయన నా తండ్రి, మొదట జీవి వలె బ్రతకడానికి నాయన, నీ ఎడల ఆసక్తితో ముందుకు కొనసాగడానికి, భయభక్తులు కలిగి ముందుకు కొనసాగగలగడానికి ప్రభు అట్టి కృప దయచేయండి. నా దేవా, మీకు వందనాలు నాయన. నా తండ్రి, నా ప్రభు నాయన, విశ్వాసము కలిగిన జంతువుతో ప్రభు నాయన, విశ్వాసులమైన మాకు మీరు పోల్చి ఉన్నారు నీ సేవకుడు ద్వారా నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కనికరమ కలిగిన మా ప్రభా, మీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడ, నీ సేవకుడు ద్వారా అమూల్యమైన మాటలు మాకు అందించున్నారు. మీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ కూడికలను ఈ 3 దినాలు ప్రభా నాయన నీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, సంఘానికి దీవెనకరముగాను, కుటుంబాలకి ఆశీర్వాదకరముగాను ఈ కూడికలను ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, పరిశుద్ధుడ, నా తండ్రి, నా ప్రభా నాయన, మీ యొక్క అమూల్యమైన మాటల ప్రకారంగా జీవించి నడుచుకోవటానికి అట్టి కృపను దయచేయండి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా మంచి సంగీతాన్ని అనుగ్రహించున్నారు నీ సేవకుడు ద్వారా, మంచి మాటలు అందించున్నారు. అలాగా మరి సేవకుడు ద్వారా మంచి హెచ్చరికలతో నాయన ముందుకు నడిపించగలిగిన కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని నీ కృపతోనైనా ఈ పరిచర్య నానాటికి వృద్ధి చేసి అభివృద్ధిపరిచి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగా ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఒక పాట విన్న తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో రేపు జరిగే కార్యక్రమాన్ని మీకు ప్రకటన చేస్తున్నాను. రేపు ఉదయం 9:30కి మనకి చర్చిలో మీటింగ్ జరుగుతుంది. దైవజనులు అబ్రహమయ్య గారు మన మధ్యకు వస్తారు. అది రాత్రి పండు డేవిడ్ కుమార్ గారి డేవిడ్ గారి యొక్క సభల్లో వారు ఉన్నారు. ఈ రాత్రిగా రావాలి. దాకా ప్రకాష్ సాయి గారు అన్నట్టుగా రేపు ఉదయానికి మన మధ్యకు వస్తారు. రేపు పగలు, రేపు రాత్రి, శుక్రవారం రాత్రి వరకు వారు మన మధ్యలో ఉంటారు. అలాగే చక్కటి సంగీతం వినిపించడానికి
బిడ్డలను ప్రభు వాడుకుంటున్నారు. ఈ రాత్రి వాక్యం అందించిన దైవజనులకు మన మినిస్ట్రీస్ తరపున, సంఘం తరపున వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ, మరొకసారి చక్కని పాటలు పాడి వాళ్ళందరినీ కూడా ఆనందింపచేసిన ప్రభు భూషణ్ గారికి వందనాలు. మరి వారు మన మధ్య ఉంటారు, పాటలు వినిపిస్తారు. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్దాం. అందరూ లేవండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్నటువంటి వర్తమానం ప్రకారంగా మంచి వాతావరణం అనుగ్రహించిన ప్రభు ఎబినేజరై ఈ రాత్రి మనకు సహాయం చేసిన ప్రభుని బట్టి అందరూ స్తుతియాగం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని విన్నారు. నీ జీవితంలో ఏ జీవిని పోలి ఉన్నావో, ఏ గుంపును పోలి ఉన్నావో ఎప్పటికే నువ్వు తీర్మానం చేసుకున్నావు. చేతులెత్తో హృదయాన్ని తెరిచావు. ఆయన చూచారు, నీకు ప్రతిఫలం ఇస్తారు, ఆశీర్వాదం ఇచ్చేవారు ఆయన. కనుక ఇంకా పాపంలో ఉన్నావేమో, ఈ కూటాలు నీ కొరకే. రక్షణ పొందడానికి సిద్ధపడు. ప్రభు నిన్ను రక్షించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, అనేక దినాలు ప్రార్థనా ఫలితముగా సంఘముగా, కుటుంబాలుగా, దైవజనులుగా అనేకులు ప్రార్థించగా మీరు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఈ రాత్రి ప్రారంభించడానికి కొంచెం ఆలస్యమైన ప్రభువా క్వైర్ వారు పాడారు, ప్రభుభూషణ్ గారు చక్కని పాటలు పాడారు, శుభాలు విన్నాం. ఈ దాసులు నిలబెట్టి లోతైన సత్యాన్ని, మర్మములతో కూడిన మాటలు వినిపింపచేశారు. విన్నవారి హృదయాలు నీ వైపు త్రిప్పబడునుగాక. నీ భుజములపై నాయన నిలబడి ఎత్తుకుని నీ భుజంపై కూర్చున్నటువంటి ఆ యొక్క మొదటి కుక్క వలె విశ్వాసము కలిగి మేము జీవించుదుముగాక. అట్టి అనుభవంలోనికి నీ బిడ్డలు నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఇంకా లోబడిన వారు, తిరగబడేవారు, నీవంటే వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఉంటే వారి హృదయాలు ఈ రాత్రే మార్చుదువుగాక. కృప చూపండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృత్తుల వరకు అందరికీ మీ కృపనిచ్చి బలపరచండి. ఈ సౌండ్ సిస్టాన్ని అరేంజ్ చేసిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ప్రభా సంగీతాన్ని వినిపిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రభా చక్కటి ఈ సిస్టాన్ని, ఈ లైటింగ్ ఏర్పాటు చేసిన బిడ్డల కొరకు వందనాలు. ఈ రాత్రి నీ పాదముల ఎద్దుకు వచ్చి నీ వాక్యం విని బిడ్డ గృహాలకు వెళుచున్నారు. తోడై ఉండి కృప చూపి మీరే మహిమ పొందండి. రేపు పగలు, రేపు రాత్రి, ఎల్లుండి పగలు, రాత్రి అద్భుతకరంగా మీరు జరిగించి మహిమ పొందవలసిందని యేసు రక్షకుని పేరట ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము, సహవాసం పిల్లరా కూడి వచ్చి ఆరాధించిన ఆయన బిడ్డలుగా మనందరికీ, ఈ వాక్యమైన ప్రతి కుటుంబానికి, దూరశ్రేణివంతరం ద్వారా అనేకులు విని ఉండగా వారికి కూడి వచ్చిన మనందరికీ ఆయన కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రేపు ఉదయకాలం మందిరంలో మరలా అందరూ కూడుకుందాం. త్వరగా వచ్చి ముందుగా కూర్చోవాలని మనం చేస్తున్నాం. అలాగే మన హాల్లో కూడా కూర్చోవచ్చు, ఎల్ఈడిలో మీరు చూడవచ్చు. దేవుని వాక్యం